brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కమర్షియల్ హీరోయిన్ గా టాప్ లిస్ట్ లో ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అయిపోతున్నారు. ఉమెన్ సెంట్రిక్ కథలకు వెంటనే ఓకే చెప్పిస్తున్నారు. అందుకే అప్ కమింగ్ సినిమాల లిస్ట్ లో ఈ జానర్ గట్టిగా కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలతో గ్లామర్ క్యూన్ గా పేరు తెచ్చుకున్న తమన్నా ఈ మధ్య రూట్ మార్చారు. ఓటీటీలో లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ను పిక్ చేసుకున్న ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ మీద కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఓదేలా 2 సినిమాలో అఘోరిగా కనిపించబోతున్నారు. ఈ సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న. బాలీవుడ్ మూవీస్ తో పాటు సౌత్ మూవీస్ లోనూ ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ గ్యాప్ లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ గా పేరున్న అనుష్క కొద్ది రోజులుగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ కొట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే అప్కమింగ్ మూవీ ఘాటితో తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటున్నారు. ఘాటి తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నారు అనుష్క. ఇన్నాళ్ళు కమర్షియల్ జానర్లోనే ఉన్న సమంత కూడా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ వైపు చూస్తున్నారు. ప్రెజెంట్ ఓటీటీ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న శామ్ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్నే కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే మా ఇంటి బంగారం అనే సినిమా అనౌన్స్ చేసిన సమంత త్వరలో ఆ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు.